అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయి కదండి, అందుకే ఈరోజు మనం పచ్చి పులుసు చేయబోతున్నాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళంట. ఈ పచ్చి పులుసు అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మనం పచ్చి పులుసు చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా నానేసుకోవాలి. చూడండి, నేను ముందుగానే నానేసి ఉంచాను. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఈ చింతపండు పులుసులాగా చేసుకోవాలి. తొక్కులై పడకుండా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసులో కావలసినంత ఉప్పు వేసుకోవాలి, సరిపడంత. ఇందులో చిన్న సైజు 2 ఉల్లిపాయలు కోసుకొని ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులో మనం సరిపడా బెల్లం, అంటే కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా, మేము ఒక చిన్న గడ్డ తీసుకొని ఇలా మెత్తగా చేసి బెల్లం వేస్తున్నాము. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము. ఇలా ఒక చిన్న బాండి పెట్టుకొని కారానికి సరిపడా ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మామూలుగా మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే నిప్పుల మీద ఎండుమిరపకాయలు కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి బాండీలోనే లైట్గా ఎండుమిరపకాయలని వేడి చేస్తున్నాను. ఆయిల్ ఏమి వేయవసరం లేదు. ఇలా కలర్ మారేంత వరకు ఎండుమిరపకాయలు వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు మనం వేయించుకున్నవి ఇలా చిన్న రోల్ తీసుకొని ఇలా కచ్చాబద్దాగా చేసుకోవాలండి. చేత్తో నలుపుకున్న అయిపోతాయి. ఏంటంటే రోల్ ఉంది కాబట్టి నేను రోట్లో వేసి చేస్తున్నాను. మనం నూరుకున్న ఎండుమిరపకాయల పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఇలా చేత్తో అనుకున్న అయిపోతుంది. ఇట్లా గంటి పెట్టి మొత్తం కలిసే విధంగా తిప్పేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగే విధంగా. కొత్తిమీర, కరివేపాకు అవన్నీ ఇప్పుడు వేసుకుంటున్నారండి. వెనకటి తరం వాళ్ళు అయితే సింపుల్గా ఇలా చేసేసుకొని తినేసేవాళ్ళు వేడివేడి అన్నంలో అంట. చాలా బాగుంటాయని మా అమ్మమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. అంతేనండి, చూడండి పచ్చి పులుసు సింపుల్గా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మనం ఏమైనా కూరగాయలు అది లేనప్పుడు టక్కున మనం ఈ పచ్చి పులుసు చేసుకొని తినొచ్చు. చలవ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.